Hello students, Telangana 9th Mathematics course loni first chapter real numbers exercise 1 lo 5 problems ni already discuss chesam. Ee session lo remaining problems 6, 7, 8, 9 4 problems ni chuddam. Children, this is fourth video on this chapter. Earlier ga 3 videos upload chesanu. Each and every class ni meer order lone chudandi, concept అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కంటెంట్ పైన క్లియర్ ఐడియా ఉంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చినా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, లుక్ అట్ సిక్స్త్ ప్రాబ్లం. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ ఇన్ డెసిమల్ ఫామ్. మనం రేషనల్ నంబర్స్ అనే టాపిక్ నేర్చుకున్నప్పుడు వాట్ ఈస్ రేషనల్ నంబర్ డెఫినేషన్? ఎనీ నంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ p, q are integers, q not equal 0 is known as rational number. And every rational number ni either terminating decimal or non-terminating repeating decimal ga raskovachu. Non-terminating recurring decimal or repeating decimal ga raskovachu. Ee concept ni kuda already chusam. Eppudu terminating decimal avutundi, indulo q undi kada denominator. Denominator ni 2 powers or 5 powers or 2 and 5 powers. 2 and 5 powers ga raskogaligite it is a terminating decimal. Ante division stop avutundi. Division process lo remainder 0 vastundi. In case denominator ni ee format lo rayalekapothe, that is non terminating recurring decimal. Okay, ee concept ni kuda manam నేర్చుకున్నాం already. Even 8th class lo kuda దీనిపైన number of problems చేసాం. Right, look at problem number 6. Express the following numbers in decimal form అంటున్నాడు. డినామినేటర్ లో 1000 ఉంది. డినామినేటర్ లో 10, 100, 1000 ఇలాంటి నంబర్స్ ఉన్నప్పుడు ఆ నంబర్ ని డెసిమల్ ఫామ్ లో రాయడం వెరీ ఈజీ. సో జస్ట్ డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డెసిమల్ ప్లేసెస్ తీసుకుంటాం న్యూమరేటర్ లో. దాట్స్ ఇట్. ఇక్కడ 242 డివైడెడ్ బై 1000 ఉంది కదా. ప్రాబ్లం నంబర్ 6, ఇక్కడ పేజ్ నంబర్ ని మెన్షన్ చేయండి. ఆ ప్రాబ్లం ఉండేటువంటి పేజ్ నంబర్. ఇందులో నంబర్ 1 242 డివైడెడ్ బై 1000. మీరు నార్మల్ డివిజన్ చేసినా కూడా ఇదే రిజల్ట్ వస్తుంది. డినామినేటర్ లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 డెసిమల్ ప్లేసెస్ రాసుకోవాలి. ఇక్కడ 1, 2, 3, 2, 4, 2.0 అలా. సో 0.242 దట్ ఈస్ డెసిమల్ ఫార్మ్ ఆఫ్ గివెన్ రేషనల్. సెకండ్ నెంబర్ చూడండి, 354 by 500 అన్నాడు. 354 by 500 అన్నాడు. దీన్ని 2 ways లో చేయొచ్చు. ఈ 500 ని 5 into 100 సపరేట్ గా రాసుకోవచ్చు. సో న్యూమరేటర్ ని ఓన్లీ 5 తో డివైడ్ చేసి 100 ఉంది కాబట్టి 2 డెసిమల్ ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ రాసుకోండి. లేదంటే ఈ డినామినేటర్ 500 ని 1000 గా మార్చుకోవచ్చు కదా. When we multiply both numerator and denominator, this 500 becomes 1000. ఇది ఇంకా ఈజీ. సో 354 into 2 ఏమవుతుందమ్మా? 708 డివైడెడ్ బై 500 into 2 1000. ఇప్పుడు చూడండి, డినామినేటర్ లో 1000 వచ్చింది. 3 డెసిమల్ ప్లేసెస్ రాసుకోవాలి. సో 807.0 అలా. రైట్, నంబర్ 3 చూద్దాం. థర్డ్ రేషనల్ నంబర్. What it is? Okay, 2 by 5 అన్నాడు. 2 divided by 5 అన్నాడు. ఈవెన్ ఇక్కడ కూడా డినామినేటర్ 5 కదండి, 10 గా మార్చుకోవచ్చు. When we multiply both numerator and denominator with 2, this becomes 4 divided by 10. సో డినామినేటర్ లో 1 0 ఉంది కాబట్టి 1 డెసిమల్ ప్లేస్ రాసుకోవాలి. ఈవెన్ న్యూమరేటర్ లో కూడా జస్ట్ 4 ఉంది. 0.4 ఈజ్ ఆన్సర్. క్లియర్? లాస్ట్ నెంబర్ చూద్దాం. లాస్ట్ నెంబర్ 115 డివైడెడ్ బై 4 అంటున్నాడు. 115 డివైడెడ్ బై 4. డినామినేటర్ 4 కదా, నార్మల్ డివిజన్ చేస్తూ దీన్ని డెసిమల్ ఫామ్ లో రాయొచ్చు. ఓకే, బట్ డినామినేటర్ 4 ని 100 కి ఈక్వల్ చేసుకోవచ్చు. ఎలా? వెన్ వి మల్టిప్లై బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ 25, దెన్ డినామినేటర్ బికమ్స్ 100. 25 4s are 100. మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి, ఇందులో ఎవ్రీ డినామినేటర్ ని 10, 100, 1000 గా రాసుకునే ఛాన్స్ ఉంది. అందుకే అలా రాస్తుంది. మల్టిప్లై చేద్దాం. 115 into 25. 25 5s 125. 25 1s 25 plus 12 37.
25 ones are 25 plus 3, 28. 2875. That is the product of numerators. And denominator 4 into 25, 100. Now, denominator లో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 decimal places note చేసుకోవాలి. So 5, 7.82, 28.75 వస్తుంది. ఈవెన్ మనం 115 ని 4 తో నార్మల్ డివిజన్ చేసినా ఇదే రిజల్టే వస్తుంది. క్లియర్? నెక్స్ట్ చూద్దాం. ఇందులోనే 2/3 అన్నాడు. సెకండ్ లో నెంబర్ 1 2/3. మీరు ఈ ఫస్ట్ రోమన్ లో చూసిన అన్ని నంబర్స్ కూడా టర్మినేటింగ్ డెసిమల్స్. వేరాస్ డినామినేటర్ లో చూసే అన్ని నంబర్స్ టర్మినేటింగ్ డెసిమల్స్ కాదు, రికరింగ్ డెసిమల్స్. అబ్జర్వ్ చేస్తాం. 2/3. సో డినామినేటర్ 3 ని మనం 10, 100, 1000 లోకి మార్చుకోలేము. నార్మల్ డివిజన్ చేద్దాం. 2 ని 3 తో డివైడ్ చేద్దాం. 2 will not go in 3 table కదా, సో 0 పాయింట్ తీసుకొని ఇక్కడ 0. 3 6 18, రిమైండర్ 2, again 0. 3 6 18, రిమైండర్ 2, again 0. 3 6 18, రిమైండర్ 2. ఇట్ గోస్ ఆన్ అనమాట, ఇట్ కంటిన్యూస్ అనమాట. సో 2/3 ని మనం 0.666 అండ్ సో ఆన్ గా రాసుకుంటాం. దీన్నే 0.6 బార్ గా ప్లేస్ చేయొచ్చు. ఏదైతే రికరింగ్ పార్ట్ ఉందో, రిపీటెడ్ పార్ట్ ఉందో దానిపైన బార్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. వాట్ అబౌట్ సెకండ్ వన్, నంబర్ 2? -25/36 అన్నాడు. -25/36. ఫర్గెట్ అబౌట్ నెగిటివ్ సైన్. నెగిటివ్ సైన్ అనేది మనం లాస్ట్ లో ప్లేస్ చేస్తాం. జస్ట్ 25 ని 36 తో డివైడ్ చేద్దాం, సరిపోతుంది. డివైడ్ 25/36. We know that 36 is greater number than 25 కదా, సో మనం 0 పాయింట్ తీసుకొని ఇక్కడ ఉండొచ్చు. సో 36 8s ఇంకా ఎక్కువ అవుతుంది. 36 7s. 36 టేబుల్ రాసుకోండి అక్కడ. 36 7, 7 6 42, 7 3 21 plus 4 25. ఈవెన్ ఇది కూడా గ్రేటర్ నెంబర్ అవుతుంది. ఓన్లీ 6 times. 6 6 36, 6 3 18 plus 3 21. 4 minus 1 3, 34 remainder. Again we can take 0. 36 9 7, 9 6 54, 9 3 27 plus 3, 27 plus 5 32. ఇక్కడ 10 minus 4 6, this is 1. Take 0. Now 36 4s, 4 times పోతుంది. 4 6 24, 4 3 12 plus 2 14. 6, this is 1, 16. మళ్ళీ ఇదే వస్తుంది, అంటే ఇది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో -25/36 ని మైనస్ 0.6944 అండ్ సో ఆన్. సో దీన్నే -0.694 బార్. రిపీటింగ్ పార్ట్ పైన మాత్రమే బార్ ని ప్లేస్ చేయాలి. ఇది కూడా నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నెక్స్ట్ థర్డ్ నంబర్ చూద్దాం. నంబర్ 3 ఏంటి? 22/7 అన్నాడు. 22/7. యాక్చువల్ గా దీన్ని మనం పై వాల్యూగా నేర్చుకొని ఉంటాం కదా. చేద్దామా నార్మల్ డివిజన్? 22 divided by 7. 22 ని 7 తో డివైడ్ చేద్దాం. 7 3 21, రిమైండర్ 1.0. నెక్స్ట్ 7 1s 7, 3 రిమైండర్ 0. 7 4s 28, 2 రిమైండర్, we can take 0. 7 2s 14, 6 రిమైండర్ 0. 7 8s 56, 4 రిమైండర్, take 0. 7 5s 35, 5 is the remainder, 0. 7 7s 49, 1 is remainder, 0. 7 1s 7, 3 remainder, 0. చూసారా? 1 మళ్ళీ ఈ పార్ట్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఈ పోర్షన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది ఇక్కడ నుంచి. సో దీని వాల్యూ ఏమవుతుంది? ఇదిగోండి 30 వచ్చింది కదా, 30 అనేది రిపీటెడ్ గా వస్తుంది. సో 22/7 వాల్యూ ఎంత అంటే 22/7 3.2
14285 బార్. ఇక్కడ 1 వచ్చింది కదా, ఈ పోర్షన్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ వెళ్తుంది. ఇది కూడా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, రికరింగ్ డెసిమల్. ఫోర్త్ నంబర్ చూద్దాం. 11/9 అన్నాడు. 11 ని 9 తో డివైడ్. ఓకే, 9 తో 11 ని డివైడ్. 9 1 is 9, remainder 2.0. 9 2 is 18, 2 0. 9 2 is 18, 2 0. It continues అన్నమాట. సో 11/9 ని 1.2 బార్ గా రాస్తాం. హోప్ యూ అండర్స్టూడ్ సిక్స్త్ ప్రాబ్లం. ఏవి టర్మినేటింగ్ డెసిమల్స్, ఏవి నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అనేది మీకు ఐడియా. సెవెంత్ ప్రాబ్లం చూడండి. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ p/q ఫార్మ్ వేర్ q నాట్ ఈక్వల్ 0, p, q ఆర్ ఇంటీజర్స్ అన్నాడు. ఇవన్నీ కూడా టర్మినేటింగ్ డెసిమల్సే, p/q ఫార్మ్ లో రాయొచ్చు. టేక్ నెంబర్ 1, సెవెంత్ ప్రాబ్లం. పేజ్ నెంబర్ ని మెన్షన్ చేయండి. ఇందులో నెంబర్ 1 0.36 అన్నాడు. సో పాయింట్ తర్వాత ఈ నంబర్ లో 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కదా, 2 డెసిమల్ ప్లేసెస్ ని రిమూవ్ చేయడానికి 100 తో మల్టిప్లై చేయాలి, అలాగే 100 తో డివైడ్ చేయాలి. సో డైరెక్ట్ గా మనం దీన్ని 36/100 గా రాసుకోవచ్చు. దట్ రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్. ఇది స్టాండర్డ్ ఫామ్ లో లేదు. అంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ నెంబర్ తో డివైడ్ అవుతాయి. 4 తో డివైడ్ అవుతాయి కదా, 4 9s 36, 4 25s. సో ఓవరాల్ గా ఆ డెసిమల్ నంబర్ 0.36 ని 9/25 గా రాసుకోవచ్చు. నంబర్ 2 చూద్దాం. సెకండ్ చూద్దాం. 15.4 అన్నాడు. 15.4 ఇక్కడ కూడా పాయింట్ తర్వాత జస్ట్ ఓన్లీ 1 డెసిమల్ ప్లేస్ ఉంది కాబట్టి డినామినేటర్ లో 10 రాసుకుంటాం. 154 డివైడెడ్ బై 10 క్యాన్సిల్ విత్ 2 టేబుల్. 2 7s 14, 2 7s 14, 2 5s 77 డివైడెడ్ బై 5. థర్డ్ నంబర్ చూడండి. 10.25 అన్నాడు. ఇది కూడా టర్మినేటింగ్ డెసిమల్. 10.25 పాయింట్ తర్వాత 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. సో మల్టిప్లై బోత్ న్యూమరేటర్ దిస్ నంబర్ విత్ 100, దెన్ దిస్ బికమ్స్ ఇలా. ఓకే, సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని 5 టేబుల్ తో క్యాన్సిల్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా 25 టేబుల్ తో క్యాన్సిల్ చేయొచ్చు. 5 తోనే చేద్దాం. 5 20s 100, 5 2s 10, 0 5 5. చాలా మంది అక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు, డైరెక్ట్ గా 25 రాసేస్తూ ఉంటారు. నో, దే 205 కమ్స్. అగైన్ మళ్ళీ 5 తోనే. 5 4s 20, 5 4s 20, 5 1s 41 డివైడెడ్ బై 4. రైట్. ఫోర్త్ వన్ నంబర్ 4 3.25 అన్నాడు. 3.25 325/100 గా రాసుకోవచ్చు. క్యాన్సిల్ విత్ 25 టేబుల్, లేదా 5 టేబుల్ తో 1 by 1 చేస్తూ వెళ్ళండి. 5 20s 100, 5 6s 30, 5 5s 5 4s 20, 5 13 65. సో 13 డివైడెడ్ బై 4. ఎవ్రీ టర్మినేటింగ్ డెసిమల్ ని p/q ఫామ్ లో రాసింది. దాట్స్ ఇట్. సెవెంత్ ప్రాబ్లం. నౌ ప్రాబ్లం నంబర్ 8. ఇది చాలా ఇంపార్టెంట్. 4 క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్ గా ఈ ప్రాబ్లమ్స్ ని మనం 8th క్లాస్ లో డీటెయిల్ గా నేర్చుకున్నాం. నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసాం ఇదే కాన్సెప్ట్. అందుకే మీకు ఆల్రెడీ చెప్పాను, 9th క్లాస్ లో ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ గా రివిజన్ ఎక్సర్సైజ్ అని. 8th క్లాస్ లో నేర్చుకున్న దానికి రివిజన్. ఇక్కడ ఏముంది చూడండి, 0.5 బార్ ఉంది. నంబర్ 1 0.5 బార్. సో వెరీ ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేయాలంటే దీన్ని x అనుకుందాం. లెట్ x is equals to 0.555 and so on. This is equation 1. ఇక్కడ రిపీట్ అవుతున్న పార్ట్ 5 కదా, అంటే ఓన్లీ 1 డిజిట్ మాత్రమే రిపీట్ అవుతుంది. సో పీరియాడిసిటీ 1 అన్నమాట. నేర్చుకున్నాం కదా, ఏ పార్ట్ అయితే రిపీట్ అవుతుందో అది పీరియడ్, రిపీట్ అవుతున్న నంబర్ ఆఫ్ డిజిట్స్ పీరియాడిసిటీ. ఓకే, ఇక్కడ పీరియాడిసిటీ ఓన్లీ 1. సో పీరియాడిసిటీ 1 అయినప్పుడు ఈ ఈక్వేషన్ ని 10 తో మల్టిప్లై చేయాలి. పీరియాడిసిటీ 2 అయినప్పుడు ఆ ఈక్వేషన్ ని 100 తో మల్టిప్లై చేయాలి. పీరియాడిసిటీ 3 అయితే ఆ ఈక్వేషన్ ని 1000 తో మల్టిప్లై చేయాలన్నమాట. సో హియర్ పీరియాడిసిటీ ఈజ్ 1. సో మల్టిప్లై ఈక్వేషన్ 1 by 10.
ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని 10 తో మల్టిప్లై చేస్తాం. సో 10 into equation 1, 10 into x is equals to 10 into 0.5555 and so on. So this will be 10x is equals to 10 ఉంది కాబట్టి ఈ డెసిమల్ పాయింట్ ఒక ప్లేస్ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. అంటే this becomes 5.555 and so on. This is second equation. Now ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేస్తే ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ సెకండ్ ఈక్వేషన్ నోట్ చేద్దాం. 10x is equals to 5.555 and so on. First equation x is equals to 0.555 and so on. Subtraction చేయాలి. 10x minus x 9x and this is 5.00 and so on. We can neglect the decimal part. Okay, x is equals to 5/9 అవుతుంది. అంటే ఓవరాల్ గా x అంటే మనం ఏమనుకున్నాం? 0.5 బార్, దాన్ని 5/9 గా రాసుకోవచ్చు. రైట్. Whereas కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు షార్ట్ కట్ ఒకటి ఉంది, ఎలా చేయొచ్చు అనేది నేను లాస్ట్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను. నంబర్ 2 చూద్దాం. సెకండ్ రికరింగ్ డెసిమల్ ఏంటి? 3.8 బార్ అన్నాడు. 3.8 బార్. సో వెరీ ఫస్ట్ స్టెప్ లో దీన్ని మనం ఏదో ఒక ఈక్వేషన్ గా అనుకోవాలి. లెట్ y ఈక్వల్స్ టు 3.888 and so on. This is equation 1. ఇక్కడ కూడా రిపీట్ అవుతున్న పార్ట్ 8 కదా, ఓన్లీ 1 డిజిట్ మాత్రమే రిపీట్ అవుతుంది. సో పీరియాడిసిటీ 1 అన్నమాట. ఆ ఈక్వేషన్ ని 10 తో మల్టిప్లై చేయాలి. సేమ్ సెంటెన్స్ హియర్, పీరియాడిసిటీ ఈజ్ 1. సో మల్టిప్లై ఈక్వేషన్ 1 by 10. ఫస్ట్ ఈక్వేషన్ ని 10 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి, 10 into y. ఫస్ట్ ఈక్వేషన్ 10 into y is equals to 10 into 3.888 and so on. 10y is equals to ఒక డెసిమల్ ప్లేస్ 38.888 and so on. This is second equation. Right. So equation 2 minus equation 1 చేద్దాం. 10y is equals to 38.888 and so on. Y equals to 3.888 and so on. Subtraction చేద్దాం. 10y minus y 9y అన్నమాట. ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే డెసిమల్ పాయింట్ తర్వాత అన్ని జీరోసే. 38 minus 3 35. Okay, so y is equals to 35 divided by 9. Therefore y అంటే ఇదే కదా, 3.8 bar is equals to 35 divided by 9. ఒక నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ని p/q ఫామ్ లో రాసి. ఓకే, దీన్ని షార్ట్ కట్ ఎలా సార్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరేటర్ కోసం ఏంటంటే కంప్లీట్ నంబర్ రాయాలి, వితౌట్ బార్ అండ్ వితౌట్ డెసిమల్ ప్లేస్. కంప్లీట్ గా నంబర్ ని రాయాలి, దాని నుంచి బార్ లేని పార్ట్ ని సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ బార్ లేని డిజిట్ ఏంటి? 3. సబ్ట్రాక్ట్ చేయాలి. విల్ గెట్ న్యూమరేటర్ 38 minus 3 న్యూమరేటర్. నెక్స్ట్ డినామినేటర్ ఎలాగా? డెసిమల్ పోర్షన్ లో ఎన్ని డిజిట్స్ కి బార్ ఉంది అన్ని 9s రాసుకోవాలి, అంతే. ఒకవేళ 2 డిజిట్స్ కి బార్ ఉంది అనుకోండి, 2 9s రాయాలి. ఇన్ కేస్ బార్ లేని నంబర్స్ ఇక్కడ కనిపిస్తే ఆ ప్లేస్ లో 0 రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, 3.238 బార్ ఇలా ఉందనుకోండి. 2 నంబర్స్ పైన బార్ ఉంది కాబట్టి 99 రాయాలి. అండ్ జస్ట్ ఒక డిజిట్ కి బార్ లేదు కాబట్టి 10 990 రాసుకోవాలి డినామినేటర్. ఓకే, రైట్. నెంబర్ 3 చూద్దాం. థర్డ్ ప్రాబ్లం. ఎస్, 0.36 బార్. ఇది డైరెక్ట్ క్వశ్చన్, 8th క్లాస్ లో మీరు చేసిన ప్రాబ్లమే. ఓకే, దీన్ని మీరే ట్రై చేయండి. నౌ లాస్ట్ వన్ చూడండి, 3.127 బార్ అన్నాడు. ఫోర్త్ వన్ 3.127 బార్. ఫస్ట్ షార్ట్ కట్ చూద్దామా? న్యూమరేటర్ కోసం ఏంటి? కంప్లీట్ నంబర్ ని రాసుకోవాలి, ఇక్కడ నుంచి బార్ లేని నంబర్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ డినామినేటర్ లో ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది? జస్ట్ 1 డిజిట్ కాబట్టి 19 రాసుకోవాలి.
ఎన్ని డిజిట్స్ కి బార్ లేదు డెసిమల్ పోర్షన్ లో అంటే 2 డిజిట్స్ కి బార్ లేదు 2 zeros. సో 3 ఆ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే విల్ గెట్ న్యూమరేటర్. ఇప్పుడు ప్రొసీజర్ చేద్దాం, అదే వస్తుందా లేదా చెక్ చేద్దాం. వెరీ ఫస్ట్ స్టెప్ లో దీన్ని ఒక వేరియబుల్ గా తీసుకోవాలి. లెట్ x is equals to 3.12777 and so on. This is equation 1. Only 7 మాత్రమే రిపీట్ అవుతుంది because bar is placed only on 7. ఇక్కడ కూడా periodicity 1 కదా, so multiply this equation with 10. Here periodicity is 1. So multiply equation 1 by 10. First equation ni 10 తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, 10 into x is equals to 10 into 3.12777 and so on. So this is 10x is equals to 10 తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ డెసిమల్ పాయింట్ ఒక ప్లేస్ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. 31.277 and so on. This is second equation. Now equation 2 minus equation 1. Second equation నుంచి first equation ని సబ్ట్రాక్ట్ చేస్తాం. So 10x is equals to 31.2777 and so on. X is equals to 3.1277 and so on. Observe the decimal portion 0, 0. 7 minus 2, 5. 2 minus 1, 1. Point, this is 28. And here 9x. Okay, so x is equals to 28.15 by 9. We can neglect extreme right zeros. ఈ zeros అన్ని neglect చేయొచ్చు. Again point తర్వాత 2 decimal places ఉన్నాయి. To cancel these, let us multiply both numerator and denominator with 100. Then this becomes x is equals to 2815 by 900. Even 5 తో క్యాన్సిల్ చేయొచ్చు ఈ numbers ని. Cancellation చేయండి, షార్ట్ ఫామ్ లో రాయండి. Okay, that's it about 8th problem. ఇక 9th problem ఏంటి? Without actually dividing, find which of the following are terminating decimals. Terminating decimals అవ్వాలంటే డినామినేటర్ ని కంప్లీట్ గా 2 powers లేదా 5 powers లేదా 2 and 5 powers గా రాయాలి. ఈ ఫ్యాక్టర్స్ కాకుండా 2 and 5 అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాకుండా వేరే ఏ ఫ్యాక్టర్ వచ్చినా అది టర్మినేటింగ్ కాదు, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. Number 1 చూడండి, 3/25 అన్నట్టు. 9th ప్రాబ్లం పేజ్ నంబర్, ఇందులో నంబర్ 1 3/25. డినామినేటర్ 25 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 25 is equals to 5 స్క్వేర్ గా రాసుకోవచ్చు. కంప్లీట్ గా 5 పవర్స్ గా రాయగలం డినామినేటర్ ని. Therefore 3/25 is terminating decimal. ఇది terminating decimal అవుతుంది. సెకండ్ నంబర్ చూడండి, నంబర్ 2 ఏంటి? 11/18 అన్నాడు. 11/18. సో డినామినేటర్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 9s 3 3s. ఇక్కడ 18 ని 2 పవర్ 1 into 3 స్క్వేర్ గా రాసాం. డినామినేటర్ ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాసినప్పుడు 3 అనే ఫ్యాక్టర్ కూడా వస్తుంది కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. Therefore 11/18 is non-terminating recurring decimal or repeating decimal. అలా. ఓకే, నెక్స్ట్ నంబర్ 3 చూద్దాం. 3 ఏంటి? 13/20 అన్నాడు. 13/20. సో డినామినేటర్ 20 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 10s 2 5s. కంప్లీట్ గా 20 ని 2 స్క్వేర్ into 5 పవర్ 1 గా రాసాం. సో 13/20 is terminating decimal. అది. ఓకే, అండ్ వాట్ అబౌట్ లాస్ట్ నెంబర్? లాస్ట్ నెంబర్ 42. 41/42. ఫోర్త్ వన్ 41/42. 42 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓన్లీ డినామినేటర్ ఒకటే అబ్జర్వ్ చేయాలి. సో 2 21s 3 7s. సో 42 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 into 3 into 7. Therefore 41/42 is non-terminating recurring decimal. అది. ఓకే, ఇలా
జస్ట్ రివిజన్ ఎక్సర్సైజ్, 8th క్లాస్లో నేర్చుకున్న దానికి రివిజన్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకే, దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ ఇర్రేషనల్ నంబర్స్ గురించి అనదర్ సెషన్లో డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, ఐ రిక్వెస్ట్ యూ కాన్సెప్ట్ నేర్చుకోండి, ఎవ్రీ క్లాస్ని ఆర్డర్లోనే చూడండి. థ్యాంక్ యూ.